ఈ వీడియోలో వాట్ ఈస్ వర్కింగ్ క్యాపిటల్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో వాట్ ఈజ్ వర్కింగ్ క్యాపిటల్? వర్కింగ్ క్యాపిటల్ అనగానేమి? వర్కింగ్ క్యాపిటల్ అంటే తెలుగులో నిర్వహణ మూలధనం లేదా చర మూలధనం అంటారండి. సో వర్కింగ్ క్యాపిటల్ అంటే మనము ఏ క్వశ్చన్ చదివినా ఇది ఎందులో టాపిక్ అంటే ఏ టెక్స్ట్ బుక్లో అంటే కామర్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్. ఈ కామర్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ క్వశ్చన్ ఆన్సర్స్ చదివినా మీరు విద్యార్థులారా ఏ కంటెంట్ చదివినా ఏ పేజ్ చదివినా అది కేవలం బిజినెస్ గురించే ఉంటుంది. కాబట్టి మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చదివేటప్పుడు ఏదైనా ఒక బిజినెస్ను మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ రీడ్ చేయండి. ఖచ్చితంగా మీ బ్రెయిన్లో ఒక విజువల్ ఎఫెక్ట్తోని ఒక సినిమా రూపంలో మీకు సేవ్ అవుతుంది. సో వర్కింగ్ క్యాపిటల్ అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే ఒక వ్యాపార సంస్థ. సో ఒక వ్యాపార సంస్థ అంటే మీకు విజువల్లో ఇక్కడ ఏదో ఒక వ్యాపార సంస్థను అయితే మనం ఊహించుకుందాం. ఈ వ్యాపార సంస్థలో రోజువారీ కార్యకలాపాలు ఉంటాయి కదా. రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు స్వల్పకాలిక ఆస్తులలో పెట్టుబడిగా పెట్టిన మూలధనాన్ని నిర్వహణ మూలధనం లేదా చర మూలధనం అంటాం. అంటే సింపుల్గా చూడండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళ స్టూడెంట్స్ ద ఫండ్స్ అంటే ఏంటిదండి? ఫండ్స్ అంటే డబ్బులు, మనీ. ఫండ్స్ అంటే మనీ. ద ఫండ్స్ రిక్వైర్డ్ ఫర్ ఆపరేటింగ్ ఇట్స్ డే టు డే రిక్వైర్మెంట్స్ అంటే రోజువారీ కార్యకలాపాలు. డే టు డే రిక్వైర్మెంట్స్ అంటే ఏంటిదండి? రోజువారీ కార్యకలాపాలు ఈజ్ కాల్డ్ వర్కింగ్ క్యాపిటల్. అంటే ఒక వ్యాపార సంస్థలో రోజువారీ కార్యకలాపాలకు పెట్టే ఖర్చు ఏదైతే ఉంటుందో, ఇప్పుడు డబ్బు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిజినెస్ ఆర్గనైజేషన్ అనుకుందాం. ఇది బిజినెస్ ఆర్గనైజేషన్ ఏదో ఒకటి మనం ఇమాజినేషన్ చేసుకుందాం. ఇక్కడ ఒక జనరల్ స్టోర్ తీసుకుందాం. ఇది ఇక్కడ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఏదో ఒక కంపెనీ మీరు ఇమాజినేషన్ చేసుకోండి. ప్రతిరోజు మనము సరుకులు కొనుగోలు చేస్తాం కదా. ఇక్కడ సరుకులు పర్చేజ్ చేసినాం, వేరే దగ్గర నుంచి వెళ్ళి మన బిజినెస్ ఆర్గనైజేషన్ పర్చేజ్ చేసిన గూడ్స్ మళ్ళీ సేల్ చేయాలి కదా, వేరే వాళ్ళకైతే సేల్ చేయాలి కదా. మరి ఇక్కడ పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్స్ చేసేటప్పుడు కానీ ఎంతో కొంత ఖర్చు అయితే మనకు అవుతుందా లేదా? రవాణా ఖర్చులు కావచ్చు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, మెయింటైనింగ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇవన్నీ డే టు డే ఎక్స్పెన్సెస్. సో ఇలాంటి వాటి కోసం పెట్టే ఖర్చులను ఏమంటారంటే వర్కింగ్ క్యాపిటల్ అంటారు. వర్కింగ్ క్యాపిటల్. సో మై డియర్ స్టూడెంట్స్, మీకు కనుక ఈ క్వశ్చన్ యాన్యువల్ ఎగ్జామ్లో వస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళేమో ఈ డెఫినేషన్ రాయండి, తెలుగు మీడియం వాళ్ళేమో ఈ డెఫినేషన్ రాయండి. దీనికి రిలేటెడ్ రాసినా కూడా మార్క్స్ పడతాయి అనేది కీ పేపర్లో ఉన్నది. కాబట్టి మీరు రిలేటెడ్ రాసినా కూడా నో ప్రాబ్లం. సో వీడియో కనుక ఎంతో కొంత కంటెంట్ నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియో అయితే షేర్ చేయండి. జై హింద్, జై కామర్స్ స్టూడెంట్స్.